విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. వెల్లంపల్లి, విష్ణు, అవినాష్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలను ఇబ్బంది పెడితే ఊరుకోవమని హెచ్చరించారు. స్పోర్ట్స్ కోట, మెగా డిఎస్సీ అంశాలపై చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. పేర్ని నాని వ్యాఖ్యలపై స్పందిస్తూ ఎక్కడికైనా వస్తానని సవాల్ విసిరారు. ఏ విధంగా ఆ రోజు తెలుగుదేశం పార్టీ ఆఫీసులో ఈ రౌడీ షీటరు అటు దేవినేని అవినాష్తో పాటు కలిపి పార్టీ ఆఫీసును పాల్గొట్టారు. నిన్న జరిగిన సంఘటన మీద అవాకులు చవాకులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేలుతున్నారు. ఎవరు? ఈ ముగ్గురు పరికిమాలలో ఉన్నారు విజయవాడలో. ఒకడు దేవినేని అవినాష్, ఒకడు వెల్లంపల్లి సీను, ఒకడు మల్లాది విష్ణు. ఈ మల్లాది విష్ణుని కులం తీసుకొచ్చారు వాళ్ళ బ్రాహ్మణుడు అని చెప్పి. ఏమంటే బ్రాహ్మణుడు అనే వ్యక్తి సారా కొట్టు ఉంటుందండి, చీకులు అమ్ముతారండి. సారా కొట్టు పెట్టి గతంలో ఈడు బతుకు ప్రారంభమైంది బీసెన్ రోడ్లో సారా కొట్టు ఫస్ట్ కార్నర్లో ఉండేటప్పుడు, మేము చిన్నప్పుడు అక్కడ ఉన్నప్పుడు. అక్కడి నుంచి బ్రాండీ షాప్ పెట్టాడు. ఆఖరికి ఏ స్టేజ్కి వెళ్ళిపోయాడంటే కల్తీ మద్యం కేసుకి వెళ్ళిపోయాడు. ఇవాళ అతను కులం పెట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదంటే ఈ పకోడీ గాడు వెల్లంపల్లి గాడు, ఇంకో పకోడీ గాడు నత్తి పకోడీ గాడు వాడు దేవినేని అవినాష్ గాడు కులం పెట్టి మాట్లాడుతున్నారు. అరే బాబు, ఆ కులం పరువు తీవాకండి. చాలా అగ్ర కులం, అది చాలా పవిత్రమైన కులం. బ్రాహ్మణ కులం అంటే చాలా హిస్టరీ ఉంది బ్రాహ్మలు. ఇలాంటి డబ్బు కోసం నీచమైన వ్యాపారాలు చేసి మాంసం చీకులు అమ్ముకొని, చికెన్ చీకులు అమ్ముకొని, ఎండు చేపలు అమ్ముకునే వాడిని ఆ కులంలో కలపకండి దయచేసి. మీ రాజకీయం ఇంకో విధంగా చేసుకోండి. ఆ వెల్లంపల్లి సీను అసలు వాడికి ఇక్కడ ఏం పని అండి? వాడి నియోజకవర్గం ఎక్కడ? పశ్చిమ నియోజకవర్గం. వాడికి ఇక్కడ ఏం పని? వాడు అక్కడ ఆడవలేక ఆడికి టికెట్ అక్కడ ఇవ్వక, నీకు టికెట్ లేదురా అంటే ఆళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకొని సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకున్నాడు. సెంట్రల్ నియోజకవర్గానికి టికెట్ తెచ్చుకుంటే టికెట్ వచ్చిన రోజునే బోండా మాకు చుక్కలు చూపిస్తా, సూర్యుడు చూపిస్తా, చంద్రుని చూపిస్తా అని సుబ్బిశెట్టి డైలాగులన్నీ కొట్టాడు ఆ రోజు. వాడి మైకులు టీవీలు రాగానే బయట ఇటు అయిపోతాడు. టీవీలు ముందు ఈడో బాహుబలిలాగా నా సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చి నా మెడలో ఉంచుతారు. అటు బోండా మా మెడలో ఉంచుతారా? ఉంచు, రెడీగా ఉన్నారా? దారా బాబురా, లేదంటే నీ పూలబావి ఇది రమ్మంటా చెప్పు, నేనే వస్తా. నువ్వు ఇక్కడ రాలేవు, నాకు తెలుసు, నీకు ప్యాంట్ తడిసిపోద్ది, నేనే వస్తా, చెప్పు ఎప్పుడు రమ్మంటావు, ఉంచు, ఏం ఉంచుతావో. వీడు ఇక్కడ సావలేడు, లొకేషన్ తిడతాడు. ఆడంటాడట ఎవడో నత్తిపండుగాడు తెత్తే అనుకుంటా, మేము అధికారంలోకి వస్తే కాళ్ళు పట్టుకున్నా వదలం అన్నాడు. అరే బాబు, నువ్వు ఇప్పుడు కాళ్ళు పట్టుకున్నా నేను అనుకుంటే బోండా మా కాళ్ళు పట్టుకున్నా ఒక్క క్షణం పట్టదు, నిన్ను వదలకుండా ఉరికిచ్చి ఇచ్చేయటాన్ని గుర్తుపెట్టుకో. గొడవలు రావడం మాకు సమస్య కాదు. నువ్వు ఎక్కడ పట్టుకుంటే ఎక్కడ కనబడి పట్టుకోవడం మాకు సమస్య కాదు. మేము అనుకుంటే నువ్వు ఎంతరా, నీ బతుకెంత? నేను రౌడీజం చేశాను. రౌడీజం చేస్తే నువ్వు ఉంటావు, తిరుగుతావు బయట? నువ్వు స్వేచ్ఛగా ఇలాగ వస్తావా? నువ్వు స్వేచ్ఛగా లెన్ని సెంటర్లోకి వచ్చి బోండా ఉమా మెడలో ఉంచని ఉంచుతా అని చెప్పి మళ్ళీ మీరు అక్కడి నుంచి వెళ్తారా? కాబట్టి బోండా ఉమా ఎప్పుడు పద్ధతిగా ఉన్నాడు. మీరే అనవసరంగా కెలికి వాసన చూసుకుంటున్నారు. ఏ విధంగా